వెల్కమ్ టు న్యూస్ వాచ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గద్దర్ అవార్డును ప్రకటించిన జయసుధ, దిల్ రాజు. ఉత్తమ నటుడు అల్లు అర్జున్. చంద్రబాబు అనుభవం రాష్ట్ర అభివృద్ధికి మార్గదర్శకం. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం. అక్రమంగా శిశువులను విక్రయిస్తున్న ముఠా అరెస్ట్. జూన్ 6వ తేదీన యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభకు సంబంధించిన స్థలాన్ని తెలంగాణ రాష్ట ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావుతో పరిశీలించారు. సంబంధిత అధికారులతో సభాస్థలంలో హెలీప్యాడ్, సభాస్థలం, పార్కింగ్ స్థలాలను కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూన్ 6వ తేదీన తుర్కపల్లి మండలంలోని వాసాలమర్రి గ్రామంలో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. ఆలేరు నియోజకవర్గంలో గంధమళ్ల ప్రాజెక్టు 700 కోట్లతో, మెడికల్ కాలేజ్ 183 కోట్లతో, ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు 200 కోట్లతో, వేద పాఠశాల 23 కోట్లతో, కొలనుపాక, కాల్వపల్లి, కాల్వర్టులు 17 కోట్లతో, మోటకొండూరు మండల ప్రభుత్వ కార్యాలయాలు 10 కోట్లతో, గోదాంలకు సంబంధించిన పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. ఇక జూన్ 6వ తేదీన నిర్వహించే బహిరంగ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్ హాజరవుతారని, ఈ మేరకు ఆలేరు నియోజకవర్గం నుండి సుమారు 50,000 మందితో పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా తుర్కపల్లి మండలంలోని వాసాలమర్రి గ్రామంలో సభా స్థలాన్ని పరిశీలించారు. ఇటైతే స్టేజ్ అయితే పర్ఫెక్ట్ ఉంటుంది. ఇక గంధమల్ల ఎంత ఉంటుంది? ఎంత నగరం ఎంత ఇంచెల్లి మళ్ళీ 15 కిలోమీటర్స్ 15 వస్తుందా? 15 ఇట్లా చూసుకుంటున్నా అన్ని కలిపి తెలంగాణలో గద్దర్ ఫిల్మ్ అవార్డులను ప్రభుత్వం ప్రకటించింది. 14 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ సినీ పురస్కారాలు అందజేయనున్నారు. జ్యూరీ చైర్పర్సన్ జయసుధ, ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు వివరాలను వెల్లడించారు. ఇక 2024 ఉత్తమ చిత్రంగా కల్కి 2898 ఏడీ ఎంపికైంది. ఇక పుష్ప 2 చిత్రానికి గాను అల్లు అర్జున్ కు ఉత్తమ నటుడి పురస్కారం లభించింది. ఇక ఎన్టీఆర్, రఘుపతి వెంకయ్య వంటి ప్రముఖుల పేరుతో ప్రత్యేక అవార్డులున్నాయి. ఇక తెలంగాణ రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించనున్న గద్దర్ ఫిల్మ్ అవార్డులను జ్యూరీ చైర్పర్సన్ ప్రముఖ నటి జయసుధ ప్రకటించారు. గురువారం ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజుతో కలిసి ఆమె మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. సుమారు 14 సంవత్సరాల విరామం అనంతరం రాష్ట ప్రభుత్వం ఈ సినిమా పురస్కారాలను ప్రకటించడం గమనార్హం. ప్రజా వాగ్గేయకారుడు గద్దర్ స్మారకార్థం ఈ అవార్డులకు ఆయన పేరు పెట్టారు. ఈ అవార్డుల కోసం మొత్తం 1248 నామినేషన్లు వచ్చినట్టు జయసుధ తెలిపారు. వీటిని జ్యూరీ సభ్యులు క్షుణ్ణంగా పరిశీలించి విజేతలను ఎంపిక చేశారని వివరించారు. 2014 జూన్ నుండి 2023 డిసెంబర్ 31 వరకు విడుదలైన చిత్రాలకు సంబంధించి ప్రతి ఏడాది ఒక ఉత్తమ చిత్రానికి అవార్డు ప్రకటిస్తున్నారు. అలాగే 2014 నుండి 2023 మధ్య సెన్సార్ పూర్తి చేసుకున్న చిత్రాలను ఇతర కేటగిరీల కింద పరిగణలోకి తీసుకున్నారు. ఇక 2024 సంవత్సరానికి సంబంధించి అన్ని విభాగాల్లోనూ అవార్డులను ప్రకటించారు. ఈ పురస్కారాల్లో తెలుగు చిత్రాలతో పాటు ఉర్దూ సినిమాలకు కూడా ప్రాధాన్యత కల్పించినట్లు నిర్వాహకులు తెలిపారు.
ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటీనటులతో పాటు మొత్తం 21 మందికి వ్యక్తిగత స్పెషల్ జ్యూరీ అవార్డులను అందించనున్నారు. వీటితో పాటు తెలుగు సినిమాకు సేవలందించిన లెజెండ్స్ గౌరవార్థం ఎన్టీఆర్, పైడి జయరాజ్, బిఎన్ రెడ్డి, నాగిరెడ్డి, చక్రపాణి, కాంతారావు, రఘుపతి వెంకయ్య వంటి వారి పేర్లు ప్రత్యేక పురస్కారాలను కూడా ఏర్పాట్లు చేసినట్లు జయసుధ, దిల్ రాజు వెల్లడించారు. ఈ అవార్డుల ప్రధానోత్సవ తేదీని త్వరలోనే ప్రకటిస్తామని నిర్వాహకులు తెలిపారు. Third Best Feature Film, Lucky Bhaskar. Feature film on national integration, communal harmony and social uplift. Film, Committee Kurol. Goes to Committee Kurol. Best Children's Film, 35, Chinna Kadakadu. Feature film on environment, heritage, history goes to Razakar. Best debut film director Sri Yadu Vamshi for Yedu Vamshi for Committee Kurral. Best wholesome entertainment film Dr. M. Prabhakar Reddy Uttama Prajadarana Chitram I my friends Andi. I my friends Andi. Individual awards for artists and technicians. Best director Sri Naga Ashwin Singireddy for Kalki. Best leading actor Sri Allu Arjun Pushpa 2. Best leading actress Niveda Thomas for 35 Chinna Kadakadu. Best supporting actor Sri S.J. Surya Saripoda Senivaram. Best supporting actress Ms. Saranya Pradeep Ambajipeta Marriage Band. Best music director Sri Beams for Razakar. Best male playback singer Sri Sid Sriram for Uru Peru Bairavakona. Best female playback singer Miss Shreya Ghoshal, Pushpa 2 for Society's Agirava song. Best comedian Sri Satya and Sri Vennela Kishore. అంటే ఇక్కడ ఇద్దరు బాగా చేశారు కాబట్టి మేము జ్యూరీ అంతా ఇద్దరికి ఇవ్వాలని డిసైడ్ చేసి ఈ బెస్ట్ కమేడియన్ వాళ్ళిద్దరూ షేర్ చేసుకుంటారు. శ్రీ సత్య అండ్ శ్రీ వెన్నెల కిషోర్ ఫర్ మత్తు వదలరా 2. బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ ఇక్కడ కూడా ఇద్దరిని సెలెక్ట్ చేయడం జరిగింది. ఇద్దరికి అవార్డు ఇవ్వాల్సింది అంటే ఇద్దరు బాగా చేశారు. సో అది మాస్టర్ అరుణ్ దేవ్ పోతుల ఫర్ 35 చిన్న కథ కాదు and Baby Harika for Mercy Killing. Best story writer Sri Siva Paladugu music for Music Shop Murthy. Best screenplay writer Sri Venki Atluri for Lucky Bhaskar. Best lyricist Sri Chandra Bose for Raju Yadav. Best cinematographer Sri Vishwanath Reddy for Gami. Best editor Sri Naveen Noli for Lucky Bhaskar. Best audiographer Sri Arvind Menon for Gami. Best choreographer Sri Ganesh Acharya for Devra. Best art director Sri Adnitin Jihani Chaudhary for Kalki. Best action choreographer Sri K. Chandrasekhar Rathod for Gangster. Best makeup artist Sri Nalla Srinu for Razakar. Best costume designer Sri Archana Rao and Sri Ajay Kumar for Kalki. And ఇప్పుడు స్పెషల్ జ్యూరీ అవార్డ్స్. So the special jury award goes to actor Sri
Dulquer Salman for Lucky Bhaskar. And second special jury award goes to Ananya Nagala Potel. Special jury award goes to Sri Sujit and Sri Sandeep, directors for film Kha. Special jury award goes to Sri Prashant Reddy and Sri Rajesh Kallepalli for Raju Yadav. And for Raju Yadav, jury special mention. So ikkada special mention undi kabatti Miss Faria Abdullah for Mattu Vadalara 2 rap song. So this is these are the awards. Like I request books committee ni వాళ్ళ 2 అవార్డ్స్ ఏవైతే ఉన్నాయో ప్రకటించవలసిందిగా కోరుతున్నాను. నమస్కారం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2024 సంవత్సరంలో తెలుగు సినిమాలపై ప్రచురించబడిన పుస్తకాలను క్రిటిక్స్ను గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డు కోసం ఆహ్వానించింది. అందుకు స్పందనగా కొన్ని పుస్తకాలు ఎంట్రీలుగా వచ్చాయి. అందులో 6 ఎంట్రీలు నిబంధనలకు అనుగుణంగా ఉన్నట్టుగా నిర్ణయించడం జరిగింది. ఆ పుస్తకాలను పరిశీలించడానికి ప్రభుత్వం హైదరాబాద్ లో బుధవారం జరిగిన తెలంగాణ రాష్ట్ర వ్యవహార కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షితో ప్రత్యేక సమావేశంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి సమావేశమయ్యారు. నిజామాబాద్ జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ బలోపేతం, పార్టీ అమలు చేస్తున్న విధి విధానాల గురించి నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేక్లపల్లి భూపతిరెడ్డి, తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల కాంగ్రెస్ పార్టీ మీనాక్షి నటరాజ్ ఏకాంతంగా సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. నిజామాబాద్ జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండలాల్లో, ప్రతి గ్రామాల్లో వాడవాడన ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి చేరుతున్నాయనే విషయంపై చర్చించడం జరిగింది. ఇందిరమ్మ ఇల్లు, సన్నబియ్యం, ఉచిత 200 యూనిట్ కరెంట్, రైతు భరోసా, వరి పంట బోనస్, మహిళలకు ఉచిత బస్సు, 500 రూపాయలకే సిలిండర్ వంటి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై సుదీర్ఘంగా చర్చించారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఇంటింటికి తెలియజేయాలని మీనాక్షి నటరాజ్యం రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డితో తెలిపారు. కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేయాలని రూరల్ ఎమ్మెల్యేకి సూచించడం జరిగింది. మన నిజామాబాద్ రూరల్ నుండే వరి పంట బయలుదేరి సో ఇలా వ్యవసాయ రంగంలో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో, వైద్య రంగంలో, విద్యా రంగంలో కానీ అన్ని రంగాలలో అభివృద్ధిలో ఇవాళ నిజామాబాద్ రూరల్ ముందుకు దూసుకెళ్తున్నది. ఇది ఒక ఆదర్శమైన నియోజకవర్గంగా రూపుదిద్దబోతున్నది. మనకు నాయకత్వ లోపం లేదు. మనం చూసినాం, మనకు ప్రతి మండలంలో ఒక్కొక్క గ్రామానికి 50 మంది కార్యకర్తలు ఉన్నారు. మండలంలో 500 మంది కార్యకర్తలు వెళ్తారు. మరి మొత్తం నియోజకవర్గం తీసుకుంటే 3000 మంది నాయకులు ఉంటారు. ఇంత పటిష్టమైన నాయకత్వం ఉన్న నియోజకవర్గం మన జిల్లాలోనే కాదు, చాలా నియోజకవర్గంలో లేదు. కాబట్టి మనం ఇదే మాత్రం నిరాశ నిస్పృహ కాకుండా మనందరూ కూడా న్యాయం జరుగుతుంది. మీరు చేయగలిగింది ఒకటే, ఇవాళ మన పార్టీ కొన్ని మంచి కార్యక్రమాలు తీసుకున్నది. ఇప్పుడు సన్నబియ్యం కార్యక్రమం తీసుకున్నాం, అదేవిధంగా రైతులకు బోనస్ తీసుకున్నాం, ఇవాళ ఇంధనమ్మ ఇల్లు తీసుకుంటున్నాం. మీరందరూ కూడా ప్రభుత్వం యొక్క కార్యక్రమాలను ప్రజల దగ్గరికి తీసుకెళ్ళి మరి మీరు నిలబడి బాధ్యత తీసుకుని ఈ ప్రభుత్వ పథకాలు నిజమైన అర్హులకు అందేటట్టు చేస్తే తప్పకుండా మన పార్టీకి మంచి ఆదరణ దొరుకుతుంది. ప్రజలు మనల్ని ఆదరిస్తారు. కాబట్టి మీరందరూ కూడా మన గ్రామాలలో ఇంధనం మీద కడతా ఉన్నాం. మన నియోజకవర్గంలో ఇప్పుడు 6 డివిజన్లతో కలిసి దగ్గర 4,000 ఇళ్ళు శాంక్షన్ అయినాయి. మనకు ఇవాళ ముగ్గు వేసుకుంటున్నాం. మీరందరూ కూడా నేను కోరుకునేది ఒకటే, మీరందరూ దగ్గర ఉండి వాళ్ళకు ఇల్లు కట్టించే బాధ్యత తీసుకొని అవసరం ఉండి ఇల్లు కట్టిన తర్వాత మనమే అన్నదానం చేసి మనకు ప్రొపరేషన్ చేయించే కార్యక్రమం కూడా మనమే చేద్దామని చెప్పి
బాన్సువాడ నియోజకవర్గంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఇట్టి సమావేశానికి నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, కామారెడ్డి, జిల్లా అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్, సంస్థాగత అబ్జర్వర్ వేణుగోపాల్ యాదవ్ రావడం జరిగింది. పార్టీ మండల అధ్యక్షులకు, మార్కెట్ కమిటీ అధ్యక్షులకు, వివిధ హోదాల్లో కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి నాయకులకి ఎటువంటి సమాచారం ఇవ్వకుండా, నియోజకవర్గ ఇన్ఛార్జి కూడా సమాచారం ఇవ్వకుండా, ఫ్లెక్సీలో ఫోటో పెట్టకుండా గులాబీ కాంగ్రెస్ వాళ్లతో మీటింగ్ చేయడాన్ని నిరసిస్తూ ఆందోళనకు దిగిన బాన్సువాడ నియోజకవర్గ కరుడుగట్టిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. అది మర్చిపోదని చెప్తున్నాను. ఈ రోజు ఏ ఎలక్షన్స్ వచ్చినా, అది అసెంబ్లీ కావచ్చు, పార్లమెంట్ కావచ్చు, ఏ ఎలక్షన్స్ వచ్చినా మొట్టమొదటి బూత్ కమిటీ మొదలు పెడితే జిల్లా స్థాయి, మండల స్థాయిలో పోతుంది. ఏ ప్రజల దగ్గరికి పోవాలన్నా, కడుపు కాళ్ళు మొక్కాలన్నా, నాయకత్వాన్ని గెలిపించాలన్నా ఆ గ్రామంలో ఉన్నటువంటి బూతులు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆ బూతులు ఉన్నటువంటి నాయకులు, గ్రామంలో ఉన్నటువంటి నాయకులే ప్రజల దగ్గరికి వెళ్ళి మా నాయకులు గెలిపియండి, మా ప్రభుత్వ పథకాలు వెళ్ళి, మా ప్రభుత్వం చేసే పథకాలు మేము ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం పెట్టుకున్నామని చెప్పే నాయకుడే బూతులో గ్రామంలో ఉన్న నాయకులు. ఆ నాయకత్వం బలం ఉన్నప్పుడే పార్టీ బలం ఉంటుంది. పార్టీ బలంగా ఉంటేనే మనం బలంగా ఉంటాము. గత 10 సంవత్సరాలలో కేసీఆర్ ప్రభుత్వం అనుసరించిన విధానాల పట్ల, అనుసరించినటువంటి విధానాల పట్ల కాంగ్రెస్ పార్టీ కోసం నిరంతరం పనిచేసే వాళ్ళు ఎన్ని రకాల ఇబ్బంది పడ్డారో మీ అందరికీ తెలుసు. పడ్డ తర్వాత ఎంచుకున్న మార్గంలో పేదల కోసం, నిరంతరం సంక్షేమ పథకం కోసం రాహుల్ గాంధీ నాయకత్వంలో, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రోజు 6 రూపాయలు తెచ్చుకున్న 10 ఏళ్ల కింద ఈ రూపాయలు ఎత్తుకొని కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో పనిచేయండి. రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ధైర్యంలో పనిచేయండి. సంక్షేమ పథకాల కోసం, నిరంతరం ప్రజల కోసం పనిచేయండి. నిరాశ కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని శ్రీనివాస్ గార్డెన్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. సమావేశంలో కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్, నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, ఆగ్రోస్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ బాలరాజు, మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బాన్సువాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ 2 వర్గాలున్నాయి. ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగుల రవీందర్ రెడ్డి వర్గం, కాంగ్రెస్ పార్టీ నాయకులు మాకు సమాచారం ఇవ్వలేదని మార్కెట్ కమిటీలో చేరుకొని శ్రీనివాస్ గార్డెన్లో జరుగుతున్న సమావేశ స్థలానికి చేరుకోగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఇక పోలీసులు అడ్డుకోవడంతో కొద్దిసేపు గేటు వద్ద బైఠాయించారు. కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్, నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి గేటు వద్దకు వెళ్లి వారితో సమావేశం తర్వాత మాట్లాడటం జరుగుతుందని హైకమాండ్ కు తెలియజేస్తామని నచ్చజెప్పడంతో వారు వెళ్లిపోయారు. మరోసారి కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు బయటపడ్డాయని తెలుస్తోంది. టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా మరోసారి ఎన్నికైన చంద్రబాబుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఎన్టీఆర్ సంకల్పంతో ఆవిర్భవించిన టీడీపీ సిబిఎన్ ప్రగతిశీల నాయకత్వంలో అంచెలంచెలుగా ఎదుగుతోందన్నారు. ఉమ్మడి ఏపీలో హైదరాబాద్ ను సైబరాబాద్ గా మార్చి ఐటీ రంగం విప్లవాత్మక మార్పులు తెచ్చారని కొనియాడారు. ఆయన అపార అనుభవం, దూరదృష్టి కలిగిన నాయకత్వం ఏపీ సర్వతోముఖాభివృద్దికి మార్గదర్శకమని పవన్ ట్వీట్ చేశారు. అక్రమంగా శిశువులను విక్రయిస్తున్న ముఠాని అరెస్టు చేశారు సూర్యాపేట జిల్లా పోలీసులు. ఇక ముఠాలోని 13 మంది సభ్యుల్ని అరెస్టు చేసి 10 మంది శిశువుల్ని రెస్క్యూ చేశారు. సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. జిల్లా ఎస్పీ నరసింహగౌడ్ ముంబై, గుజరాత్ ప్రాంతాల నుండి శిశువులని అక్రమంగా తీసుకువచ్చి 28 మంది శిశువులని ఏజెంట్ల ద్వారా లక్షల రూపాయలకు విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు. సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన నక్క యాదగిరి, ఉమారాణి దంపతులు కోడిగుడ్ల వ్యాపార ముసుగులో గ్రామీణ ప్రాంతాల్లో తిరుగుతూ పిల్లలు లేని దంపతులను గుర్తించి వారికి ముంబై, గుజరాత్ ప్రాంతాలకు చెందిన ముఠాల ద్వారా శిశువులను తీసుకొచ్చి ఒక్కో శిశువుకి 5 నుండి 10 లక్షల వరకు అమ్మినట్టు పోలీసులు గుర్తించారు. మొత్తం ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఈ విధంగా 10 మంది శిశువుల్ని విక్రయించినట్లు ప్రాథమికంగా పోలీసులు గుర్తించారు. ఇక వారిని రెస్క్యూ చేసి నల్గొండ శిశు విహార్కి తరలించినట్టు తెలిపారు. ముఠా సభ్యులు విజయవాడ, హైదరాబాద్లోని ఫెర్టిలిటీ సెంటర్లలో పిల్లల కోసం ప్రయత్నం చేసే దంపతులను గుర్తించి వారి వద్దకు కమిషన్ల ఆశ చూపి ఏజెంట్లను పంపి విక్రయాలు జరుపుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రధానంగా దృష్టి పెట్టి
అధికంగా శిశువుల్ని విక్రయిస్తున్నారు. లీగల్ గా దత్తత తీసుకునే వ్యవస్థ మీద అవగాహన లేకపోవడంతో ఈ ముఠా ఉచ్చులో చిక్కుకొని సంతానం లేని అమాయక దంపతులు శిశువులని కొనుగోలు చేస్తున్నారు. ఇక శిశువులని ఎలా ప్రోక్యూర్ చేసుకుంటున్నారో, నిజమైన తల్లిదండ్రుల వద్ద కొనుగోలు చేశారా లేదా కిడ్నాప్ చేశారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని, పూర్తిస్థాయి విచారణ అనంతరం ఈ నేరంలో భాగమైన అందరినీ గుర్తించి చట్ట ప్రకారం శిక్ష పడేలా చేస్తామని వెల్లడించారు ఎస్పీ నరసింహగౌడ్. అయితే పోదు కాళ్ళ మీద ఏళ్ళ మీద పడికి వద్దు అయ్యా ఇయ్యాల నాయన అని వచ్చి మనసులే కదా వాళ్ళు కూడా మనసులు గారు ఏదంటే వాళ్ళకి జాబు కాబట్టి ఇలా వాళ్ళు అయ్యారు. మనం కూడా అసలు వాళ్ళం కాదు కదా. అందరూ ఒకటి దేవుడు అందరూ కొని తెచ్చుకునే. మరి ఇప్పుడు ఏమంటారు అంటే ఎట్లా తెచ్చుకున్నారు ఎవరు తెచ్చుకున్నారు అంటే అయ్యను ఒక అయ్యను పట్టుకున్నారు. వాళ్ళని ఎంత ఇబ్బంది పెట్టిరో వీళ్ళని ఎంత ఇబ్బంది పెట్టిరో సరిపోతుపా నాకు అన్నోళ్ళుగా లేరు కదా అని వాళ్ళు బాధపడ్డారు. బాధపడ్డప్పుడు వాళ్ళ పిల్లలు వాళ్ళకి ఇవ్వాలి. మరి ఇక బాధపడి తెచ్చుకుంది ఇబ్బంది పడుతుంది. మరి ఎట్లా సార్ ఇక మరి ఇక ఇబ్బంది ఒక పిల్ల పోయి 10 పిల్లలు తెచ్చుకుంది. ఊరికి ఒక పిల్ల ఇబ్బంది. మరి అందరూ ఒక తిరుగుతారమ్మా, ఒక తిరుగుతున్నారు సార్. మరి ఏం చేస్తారు తీసుకున్నారు. మరి పిల్లలు లేకుండా పిల్లలు లేకనే తెచ్చుకున్నారు. పిల్లలు తెచ్చుకుంటారా సారు? పిల్లలు తెచ్చుకుంటారా? పిల్లలు లేకనేగా బాధ. ఓల పిల్ల ఎన్నాలైతే బా బిడ్డ ఎన్నాలైతే మట్టి కొడుకు ఎన్నాలైతాడు ఈ బా కొడుకు ఎన్నాలైతే కానీ బాధ ఉండదు ఆ సారు. వాళ్ళకైనా బాధే ఉంటుంది. అట్లనే తెచ్చుకున్నారు. ఇప్పుడు నాకు ఇంత 10 గుంటలు 10 గుంటలు వాళ్ళకైతే మమ్మల్ని చూస్తారా అనేది బాధ. మరి ఎంత పెట్టి తెచ్చింది ఏంది? వాళ్ళకి తెలుసున్నారు. మనకే చెప్తారు వాళ్ళు ఏ సంగతో వాళ్ళు మరి అట్లా వచ్చిర్రో ఏం సంగతో మనకి అట్లా చెప్తారా సారు? ఏంటంటే అయ్యో మా ఇంటి దగ్గర పిల్లగానికి లేవు కానీ అప్పళ్ళకి ఇల్లు దక్కింది దగ్గర అన్నట్టుందని ఆ పిల్లగాడు కొడుకు బాధపడ్డాడు. చిన్న కష్టాలు పడ్డాడు. ఇక ఆ గుర్తు వచ్చింది. ఇక ఆ పిల్లగాని గుర్తు వచ్చాడు. నాకు తెలియదు సార్. ఆ తెచ్చిన సంగతి నాకు తెలియదు సార్. సార్ మనం రాణిస్తున్నారని వాళ్ళకి రాణిస్తున్నామా? ఇంతమంది వచ్చి చూసాం అయ్యో పాయారు ఎవరికి అందరికి పెట్టారు. వద్దు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు వాళ్ళ తీయద్దా సారు? ఇవాళ ఏం కాదు. వాళ్ళ పిల్లలు వాళ్ళు దాచుకుంటారు. నీ పోతే చెప్తావా దండం పెడతా కాలు పెడతా సార్ మీద కాళ్ళ మీద పట్టవా దండం పెడతా కాలు మొక్తా అయ్యా వాళ్ళు ఎవరు తెచ్చుకున్నారు. ఏమో ఇక సార్ నాకు సార్ వాళ్ళు పోతున్నారు సార్ కట్టి తీసుకపోతే అయ్యా దండం పెడతా అయ్యా కాలు మొక్తా అయ్యా అని చెప్తా. అయిందా అయిందా కోట్ల దేశంలో ఇప్పుడు తీసుకొచ్చి అలా పాప అదో ఇద్దరు మొదలు మా ఇంత మంది సార్ వాళ్ళు అసలు ఏమని తీసుకొచ్చింది మాకు 50 విద్యాలు వచ్చారు. ఏ సంగతి విద్యాలు కానీ తీసుకుపోయి తెచ్చుకున్నాం సార్ కొంచెం ఇక అలా తీసుకొచ్చుకుంటే నాకు కొడుకుంటాం అదే తాగిసాయి అని అర్థమైంది. ఇక మనతో మాకు చీకట్టి పోయిన పక్క అదే ఇప్పుడు అది వచ్చింది తీసుకుపోయింది చీకట్టి ఇచ్చింది. అక్కడే ఊరు మనకు ఊరు పేరు దొరుకుతుంది పక్క చీకట్టి తీసుకుపోయింది చీకట్టి దొరికింది. నేను డబ్బులు ఎక్కలే పక్క నాకు డబ్బులు లేవు ఎక్కడ ఇచ్చిందో ఇక అయిపోయా ఇచ్చింది పక్క సాదుకుంటున్నాం. తెలుసులే కానీ చీకట్టి తీసుకుపోయింది చీకట్టి తీసుకొచ్చి యాన్న అర్థమైంది. అయ్యా నీ పోలే ఆలేకపోయింది మనకి చీకట్టి పోయిన పక్క మనకు ఆ ఊర్లో అయ్యా ఉప్పలపాడు అయ్యా నాది ఉప్పలపాడు మీకు తీసుకొచ్చి అమ్మించింది లేరు అల్ల ఉండగా సంజయ్ పేరు మా ఊరి దగ్గర పైకన ఆమె తెచ్చుకుని 3-4 ఏళ్ళ తెచ్చుకొని నేను ఆగ్రహించింది గట్టిగా ఇచ్చాను తప్పని తీసుకపోయి అక్కడికి గురుగాలు తీసుకొచ్చుకుని చాలు గంటే అయితే పిల్లలు లేక బాధపడ్డాం 10-11 సంవత్సరాలు ఉంటాయి పిల్లలు లేరు అన్న
అప్పుడు సంతానం అందలేదు అనుకుంటే నీ అసలు నాకు పిల్లలు తీసుకొని సాగుకున్న సంతానం అనాక ఎవరో దార చేస్తాడు దార చేస్తే మా పిల్లలు తెచ్చి సాగుకుంటామని నాకు మా ఇష్టానికి సరే తెచ్చి సాగుతుంది మా సాగుతున్న మంచిగా అనాక పోయి 3 లక్షల తీసుకొచ్చారు ఆ పిల్లలు తెచ్చి సాగుతుంది ఇప్పుడు 3 ఏళ్ళు అమ్మాయికి పని మనకి 3 ఏళ్ళ కానీ మీ మంచిగా మీరు చూసుకుంటున్నామో వాళ్ళు చూసుకుంటున్నాం మా పిల్లలు మంచిగా పెంచుకుంటున్నాం మా పిల్లలు మాకు ఒక్క మీరు ఎక్కడ తెచ్చుకురు ఎవరు మీకు అది ఎక్కడని తెలియదు సార్ మాకు ఎవరు ఇచ్చిందని తెలియదు మధ్యాహ్నం రమ్మన్నారు 3 ఏళ్ళకే మర్చిపోయారు ఇది లోకల్ అంటే ఎవరైనా చెప్పం సార్ వాళ్ళకి మధ్యవర్తి ఎవరు ఉన్నారమ్మా ఎవరుందని చెప్పం సార్ మధ్యాహ్నం అది ఎవరైనా అడ్రస్ ఉంటుంది మరి ఎవరు కానీ తీసుకురు మీరు ఆయన వాళ్ళు దాడ చెప్పారట ఆయన దాడ చెప్తే తీసుకురామని అయితే ఎంతకు తీసుకురు మీరు 3,50,000 3,50,000 అంటే జాడకి తెచ్చుకోవడానికి అది ఏమన్నా ఐస్క్రీమ్ కాదు కదండి పిల్లలు విక్రయించుకో ఇప్పుడు ఏమంటారు మా పిల్లలు నాకు ఒక్క పోలీస్ స్టేషన్లో ఉందా మా ఇంటికి వచ్చింది అక్కడికి ఇప్పుడు మరి ఆ పాపను కోల్పోయిన తల్లిదండ్రులు కూడా అడుగుతారు కదా మా పాప మేము కన్న పాప అని మరి వాళ్ళకేం చెప్పాలి మరి వాళ్ళకేం చెప్పాలంటే సార్ మరి మాకేమనుకో సార్ వాళ్ళే అనుకుంటున్నాం మీ తల్లిదండ్రులు వాళ్ళే అనుకుని ఇచ్చినాం కదా సార్ మరి ఇట్లా దొంగతనం చేసి అమ్ముకున్నారు కిడ్నాప్ చేసి అమ్ముకున్నారు అంటే ఎవరు తీసుకోపోదు కదా సార్ ఇది మొదటి నుంచి ఇచ్చే జరుగుతుంటే నిజమైన అనుకుంటే మధ్యవర్తులు చెప్తున్నాయి కదా ఎవరు చేసి మరి మధ్యవర్తంగా అది ఎవరో సంగతి మనకేం తెలుసు సార్ రేపు మనకేం వేసుకోవడం చెప్తుంది వెల్పు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు 102వ జయంతి వేడుకలను నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని టీడీపీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సాగర్ రోడ్డులోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ ప్రజలను పట్టిపీడిస్తున్న పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసి పేద ప్రజలకు ₹2 కిలో బియ్యం ప్రవేశపెట్టిన మహనీయుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. అప్పటి ఉమ్మడి రాష్ట్రానికి ఆయన చేసిన సేవలు సంక్షేమ పథకాలు తెలుగు ప్రజల్లో చిరకాలం గుర్తుంటాయని చెప్పారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలంగాణలో టీడీపీ పార్టీకి పూర్వ వైభవం తీసుకువస్తామని తెలిపారు. మిర్యాలగూడ కాంగ్రెస్ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఎన్టీఆర్ జయంతిలో పాల్గొని పూలమాలలు వేసి నివాళులర్పించారు. మా ఆరాధ్య దైవం విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు నటరత్న పద్మశ్రీ డాక్టర్ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 102వ జయంతి సందర్భంగా ఈరోజు మా మిర్యాలగూడలోని అన్నగారి విగ్రహానికి పూలమాలలు వేసి మా పట్టణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఆయనను ఒకసారి చూసుకుంటే 1923 మే 28న నిమ్మకూరు అనే ఒక గ్రామంలో జన్మించడం జరిగింది. ఆ మహానుభావుడు అక్కడ జన్మించి ఆయన తదనంతరం ఆయన జీవితం మొత్తం ఒక సినిమా ఇండస్ట్రీకి వస్తే ఆయనకు సాటి ఎవరు లేరు. అలాగే రాజకీయంగా ఆయన జనాలలోకి వస్తే ఆయన ఆపిన వారు ఇప్పటి వరకు లేరు. ఆయన ఎప్పటికీ కూడా మన తెలుగు వారందరికీ కూడా గొప్ప ఆదర్శనీయకం. ఆయన ఎక్కడున్నా ఆయన పవిత్ర ఆత్మకి శాంతి చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
గద్దర్ అవార్డును ప్రకటించిన జయసుధా దిల్రాజు, ఉత్తమ నటుడు అల్లు అర్జున్. చంద్రబాబు అనుభవం రాష్ట్ర అభివృద్ధికి మార్గదర్శకం. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం. అక్రమంగా శిశువులను విక్రయిస్తున్న ముఠా అరెస్ట్.